డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జమిలి ఎన్నికల బిల్లుపై మళ్ళీ పెద్ద సస్పెన్స్కి తెరదీయబడింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెడతారు, ఆ తరువాత వెంటనే అది కమిటీకి వెళ్తుంది అని చెబుతూ ఉన్నప్పటికీ, ఆ విషయమై ఈ పార్లమెంటరీ బిజినెస్ ఈ లిస్టులో కూడా ఈ జమిలి తాలూకు 2 బిల్లులని గురించి మెన్షన్ చేసినప్పటికీ, జమిలి బిల్లు ఈరోజు ప్రవేశపెట్టవలసి ఉంటే అది బిజినెస్ లిస్టులోంచి ఆ బిల్లుని తొలగించారు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 4-5 రోజుల్లోనే పార్లమెంటు కూడా సమావేశాలు కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. మరి అంటే ఈ శీతాకాల సమావేశాల్లో మరి ఈ బిల్లు ప్రవేశపెట్టబడటం లేదా? కానీ ఇంకా ఛాన్స్ ఉంది, మళ్ళీ అమెండ్మెంట్ చేసి మళ్ళీ లిస్టులో చేర్చి మళ్ళీ తీసుకొని రావచ్చు, చిట్ట చివరి రోజుకైనా నరేంద్ర మోడీ తీసుకొని వస్తాడు అంటున్నప్పటికీ గాను ఈ రోజునే వెనకడుగు వేయటానికి గల కారణాలు ఏమిటి? జమిలి ఎన్నికలపై మోడీ అసలు ప్లాన్ ఏమిటి? ఎందుకు వెనక్కి తగ్గాడు? మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తాడు అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఈ జమిలి ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. రేపు 2027లోనే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ జమిలి బిల్లు ప్రవేశపెట్టడం మూలాన ఆల్రెడీ చంద్రబాబు నేతృత్వంలోనే ఈ కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టేసుకుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవబోతూ ఉన్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. జమిలి ఎన్నికలు అంటే 1 నేషన్ 1 ఎలక్షన్, అంతటికీ ఒకేసారి ఎన్నికలు జరగటం తప్ప అయ్యో ముందస్తు ఎన్నికలేం కాదు, జమిలి వచ్చినా కూడా 29లోనే వస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడే దాన్ని మొన్న ఒక మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది. 29లోనే వస్తాయి కాబట్టి మనకేమి ముందుగానే ఏమి ఎన్నికలేమి రావు, ఇప్పుడే మా ప్రభుత్వం హఠావుటిగా పడిపోయేది ఏమీ లేదు, రేపు జగన్మోహన్ రెడ్డి గెలవబోయేది లేదు అనేది వాళ్ళ వాదన. జమిలి ఎన్నికల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉన్నప్పటికీ గాను దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఒకంత తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రాంతీయ పార్టీలు ఎస్పెషల్లీ ఈ జమిలి బిల్లుని 1 నేషన్ 1 ఎలక్షన్ అనే బిల్లుని బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎన్డీఏ పక్షంతో ఉన్న ప్రాంతీయ పార్టీలు కొన్ని వాళ్ళు మరి ఒప్పుకున్నట్టుగానో ఒప్పుకోనట్టుగానో ఏదో రకంగా మోడీతోటే మా ప్రయాణం అని ఒక మాట చెబుతూ ఉన్నప్పటికీ, దీనిపైన ఎస్పెషల్లీ రామ్నాథ్ కోవింద్ కమిటీ ముందు ఒప్పుకున్న పార్టీలు ఒక 25 ఉన్నాయి, ఒప్పుకొని 15 ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ గాను జమిలి బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం పొందాలంటే అందులో కొన్ని పాయింట్లకు గాను 2/3 మెజార్టీ అవసరం ఉంది అనేది కూడా అందరికీ బాగా తెలిసిందే. మరి ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏమిటి? సొంతంగా ఎటు బలం లేదు, కూటమి పక్షాలతో గలుపుకున్నప్పటికీ 2/3 మెజారిటీ వచ్చే అవకాశం కనపడటం లేదు, ఇటు లోక్సభలోనైనా అటు రాజ్యసభలోనైనా కూడా. మరి ఆ విషయానికి వెనక్కి తగ్గారా అంటే మళ్ళీ ప్రవేశపెట్టబోయే నాటికి బలం పెంచుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? 2/3 మెజారిటీ వచ్చే బలం ఏమైనా ఉంటుందా? లేకపోతే ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నింటినీ ఒప్పించో లేకపోతే వీళ్ళ వైపుకు మరల్చుకొనో మళ్ళీ ఈ బిల్లును తీసుకొస్తారా? దాని మీద వాళ్ళే ఎటువంటి ఒక ప్లాను లేకుండా జమిలి ఎన్నికలను తీసుకురాబోతున్నాం, 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకురాబోతున్నాం అని చర్చ జరగటానికి మాత్రం ఒక ఆస్కారం తీశారు. దానిపైన ఎవరు ఆశలు వాళ్ళు పెట్టుకున్నప్పటికీ మోడీ ఏదైనా ఓ మాట చెప్పాడంటే అదందరికీ తెలిసిందే. బయటకు ఏమైనా చెప్పొచ్చు, ప్రజల మీద అత్యంత పెద్ద భారం పడుతుంది, సంవత్సరంలో ఏదో ఒక నెలలో ఎలక్షన్ జరుగుతూనే ఉంటే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడిపోతున్నాయి, సంక్షేమ పథకాలు సరిగా అందించడం కుదరటం లేదు, ప్రజలు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, ప్రజల మీద ఎక్కువ భారం మోపకుండా ఉండటానికి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఏం చెప్పుకున్నప్పటికీ అంతర్గతంగా వాళ్ళకున్నదైతే ఎప్పటికీ మనమే అధికారంలో ఉండాలి, బీజేపీ పార్టీయే అధికారం ఎట్లాగనే కొనసాగించాలి అనే దానికోసమే వాళ్ళు వేసే ప్లానుల్లో ఈ జమిలి ఎన్నికలు కూడా ఒకటి. మరి ఆ ప్లాన్కి భంగం వాటిల్లినాడు, అది పారటం కష్టం అనుకున్న నాడు ఈ బిల్లు ప్రవేశపెట్టకుండా ఉండటమే ఉత్తమం. కాకపోతే 29లో ఎలక్షన్ పెట్టే నాటికైతే ఈ జమిలి బిల్లు పెట్టాల్సిన అవసరం నరేంద్ర మోడీకి లేదు. 29 నాటికి వేరే ఏదో ఒకదాన్ని తీసుకుని రాగలడు. ఎందుకంటే 24లో ఎన్నికలకు వెళ్ళే ముందు కూడా ఇదే ప్రచారం నడిచింది, జమిలి ఎన్నికలు అని. వాళ్ళకి అప్పుడు సొంతగా మంచి మెజారిటీ ఉన్న బలం ఉన్నప్పటికీ గాను బిల్లుని ప్రవేశపెట్టలేదు.
ఇలా అప్పుడు కునారెళ్తున్న ఈ అత్యవసర బలంతో ఇప్పుడు బిల్లును ప్రవేశపెట్టి ఏదో చేయటానికి నరేంద్ర మోడీ అయితే పూనుకోడు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నప్పటికి గాను ఏమో తెస్తాడేమో అనే ఒక అనుమానం కూడా ఉంది. ఇప్పుడు వెనకడుగు వేయటంతో అసలు గుట్టంతా బయటపడింది ఏమిటాయంటే జమిలి ఎన్నికల మీద నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ బిల్లు ప్రవేశపెట్టడం వెనక తాత్సారం చేయటం వెనక అసలు రీజన్ ఏమిటంటే వాళ్ళల్లో ఉన్న భయమే. బిల్లు పాస్ కాకపోతే ఏమవుతుంది, లేదు చర్చకి వెళ్ళిన తర్వాత కమిటీ ఏమి నిర్ణయిస్తుంది, అందులో అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన వాళ్ళే ఉన్నప్పటికీ గాను ఈ విపక్షం నుంచి కూడా కొంత సమాచారం సేకరించి ఉండవలసి ఉన్నప్పటికీ వాళ్ళు ఏం వ్యతిరేకిస్తారు, ఏ పాయింట్కి ఇది ఎంత దూరం వెళ్తుంది అనే దాంట్లో వాళ్ళు ఒకంత వెనకడుగు వేస్తానికి కారణం ఏంటంటే బిల్లు పాస్ అవుతుందో పాస్ అవుదో అనే ఒకే భయంతో ఈ 2/3 మెజారిటీని మనం ఖచ్చితంగా గెయిన్ చేయలేము అనే ఒక ఉద్దేశంతో పెట్టలేదు. కాకపోతే మేము జమిలి మీద గట్టిగానే ఉన్నాం, జమిలి ఎన్నికలు తీసుకురాబోతున్నాం అనే ఒక విషయాన్ని మళ్ళీ లైవ్లో ఉంచటం కోసం ఇలాంటి బిల్లులు ప్రవేశపెడతారు అనేది కానీ ఈ బిజినెస్ లిస్టులో చేర్చటం తీసేయటం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉన్నప్పటికీ వాళ్ళు ఈ ప్రయత్నాన్ని ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు. జమిలి మీద మోడీకే ఒక ప్రత్యేకమైన ఈ అవగాహన కానీ లేకపోతే దాని మీద ఒక అభిప్రాయం కానీ లేనప్పుడు ఆ బిల్లుని ఎలా ముందుకు తీసుకొస్తాడు అంటే జమిలి ఎన్నికల బిల్లు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తోంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.